వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. మనకి ఈ హూ ఇస్ హూ వీడియో అనేది కంప్లీట్గా తెలుగు ఫాంట్లో అయితే చెప్పడం జరిగింది. సేమ్ హూ ఇస్ హూ వీడియో నేను ఇంగ్లీష్ ఫాంట్లో కూడా సపరేట్గా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరన్నా ఇంగ్లీష్ ఫాంట్ వీడియో చూడాలి అనుకుంటే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర క్లిక్ చేసి కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుండి కానీ మీరు అయితే చూడొచ్చు. అలాగే రీసెంట్గా సెంట్రల్ క్యాబినెట్ అలాగే స్టేట్ క్యాబినెట్కి సంబంధించి వీడియోస్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఎవరన్నా చూడాలి అనుకుంటే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుండి అయితే చూడొచ్చు. సో మొట్టమొదటిగా భారతదేశ రాష్ట్రపతి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే శ్రీ రామ్నాథ్ కోవింద్. మనకి రామ్నాథ్ కోవింద్ గారు ఎన్నవ రాష్ట్రపతి, ఈ విధంగా కూడా అడుగుతారు. రామ్నాథ్ కోవింద్ గారు ఎన్నవ రాష్ట్రపతి భారతదేశానికి అంటే 14వ రాష్ట్రపతి, 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే భారతదేశ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఎం వెంకయ్యనాయుడు గారు. మనకి ఎం వెంకయ్యనాయుడు గారు ఎన్నో ఉపరాష్ట్రపతి అంటే 13వ ఉపరాష్ట్రపతి. అలాగే మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే శరత్ అరవింద్ బోబ్డే. మనకి ఈయన 47వ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి సంబంధించి. సో భారతదేశ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 14వ రాష్ట్రపతి, భారతదేశ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు 13వ ఉపరాష్ట్రపతి, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరత్ అరవింద్ బోబ్డే 47వ ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ భారతదేశ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి శ్రీ నరేంద్ర మోడీ. నెక్స్ట్ మనకి లోక్సభ యొక్క స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా. అలాగే లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్ ఎవరు ప్రజెంట్ అంటే మనకి పొజిషన్ అయితే ప్రజెంట్ వేకెంట్గా ఉంది. మనకి గతంలో చూసుకుంటే ఎం తొమ్మిదొరై గారు 25 మే 2019 దాకా కూడా వర్క్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి అయితే మనకి వేకెంట్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ లోక్సభ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అంటే స్నేహలత శ్రీవాస్తవ. ఓకే, నెక్స్ట్ మనకి రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే మనకి ఎవరైతే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్గా ఉంటారో వాళ్ళే మనకి రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరు అని అడిగితే ఆన్సర్ వచ్చి ఎం వెంకయ్యనాయుడు లేదా ఉపరాష్ట్రపతి అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే హరివంశ్ నారాయణ్ సింగ్. అలాగే రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు ప్రజెంట్ అంటే దేశ్ దీపక్ వర్మ. నెక్స్ట్ లోక్సభ యొక్క నాయకుడు ఎవరు అంటే మనకి శ్రీ నరేంద్ర మోడీ. అలాగే లోక్సభ యొక్క ప్రతిపక్ష నాయకుడు ఎవరు అంటే అపోజిషన్ లీడర్. మనకి ఈ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది. లాస్ట్ 2 టర్మ్స్గా మనకి అపోజిషన్కి మెజారిటీ పర్సంటేజ్ లేకపోవడం వల్ల మనకి లోక్సభ అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు పదవి అయితే మనకి వేకెంట్గా ఉండడం జరిగింది. అలాగే మనకి రాజ్యసభ లీడర్ ఎవరు అంటే తవర్ చంద్ర గెహ్లాట్. అలాగే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు అపోజిషన్ లీడర్ ఎవరు అంటే గులాం నబీ ఆజాద్. నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనకి ఎప్పుడు ఒక పర్సనే ఉంటారో ఈయన మనకి ఇంపార్టెంట్, సునీల్ అరోరా. ఈయన మనకి ఎన్నవ ఎన్నికల కమిషనర్ అంటే 23వ ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. అలాగే ఎన్నికల కమిషనర్లు మనకి ఒకరు లేదా ఇద్దరు మనకి ఉండే అవకాశం ఉంటుంది, లేదా ముగ్గురు కూడా ఉంటారు ఒక్కొక్కసారి. ప్రస్తుతం అయితే మనకి అశోక్ లవాసా అలాగే సుశీల్ చంద్ర అయితే ఎన్నికల కమిషనర్లుగా ఉండడం జరిగింది. సో ప్రధాన ఎన్నికల కమిషనర్ అయితే సునీల్ అరోరా, ఇతనైతే మనకి ఇంపార్టెంట్. ఎన్నికల కమిషనర్స్ అడిగితే కనుక అశోక్ లావాసా మరియు సుశీల్ చంద్ర. నెక్స్ట్ కాగ్ అంటే కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్ వచ్చి మనకి ప్రజెంట్ రాజీవ్ మెహర్షి. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి కేకే వేణుగోపాల్. అలాగే సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి తుషార్ మెహతా. ఇద్దరు టర్మ్ కూడా రీసెంట్గా అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. మనకి అటార్నీ జనరల్ అంటే ఎవరు అంటే మనకి ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చినా, మనకి ఏదైనా లీగల్ అడ్వైజెస్ కానీ, అలాగే గవర్నమెంట్ తరపున ఏదైనా కేసెస్ వాదించాలన్నా మనకు ఒక లాయర్ అయితే ఉండాలి కదా. సో గవర్నమెంట్ తరపున మనకి వాదించడానికి అలాగే లీగల్ ఇష్యూస్కి సంబంధించి ఏదైనా డౌట్స్ వస్తే మనకి లీగల్ అడ్వైస్ తీసుకోవడానికి ఉండే పర్సనే మనకి అటార్నీ జనరల్ అనేవాళ్ళు. సో ఈ అటార్నీ జనరల్కి హెల్ప్ చేయడం కోసం ఉన్న పర్సనే మనకి సాలిసిటరీ జనరల్. సో అటార్నీ జనరల్ వచ్చి కేకే వేణుగోపాల్, సాలిసిటరీ జనరల్ వచ్చి తుషార్ మెహతా. నెక్స్ట్ మనకి 21వ న్యాయ కమిషన్ చైర్మన్ అంటే లా కమిషన్ చైర్మన్ 21st ఎవరు అంటే బల్బీర్ సింగ్ చౌహాన్. అలాగే మనకి ఆర్ఆర్బి రైల్వే బోర్డు యొక్క చైర్మన్ ఎవరు అంటే వినోద్ కుమార్ యాదవ్ లేదా వికే యాదవ్. అలాగే ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అరుణ్ కుమార్.
నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు ప్రజెంట్ అంటే హెచ్ఎల్ దత్తు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎవరు అంటే రేఖా శర్మ. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీ చైర్మన్ ఎవరు అంటే సయ్యద్ గోరుల్ హసన్ రిజ్వీ. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీకి సంబంధించి మనకి భగవాన్ లాల్ సాహ్ని. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించి రామ్ శంకర్ కతారియా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ అంటే షెడ్యూల్ తెగలకు సంబంధించి నందకుమార్ సాయి. ఓకే, మనకి బీసీకి భగవాన్ లాల్ సాహ్ని, ఎస్సీకి రామ్ శంకర్ కతారియా, ఎస్టీకి వచ్చి నందకుమార్ సాయి. నెక్స్ట్ సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రజెంట్ వచ్చి సంజయ్ కొఠారి. అలాగే విజిలెన్స్ కమిషనర్స్ వచ్చి ఇద్దరు ఉన్నారు, శరత్ కుమార్ మరియు శ్రీ సురేష్ ఎన్ పాటేల్. మనకి ఎలక్షన్ కమిషనర్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు, ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు ఉంటారు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా ఉండడం జరిగింది. మెయిన్ మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అయితే ఇంపార్టెంట్ సంజయ్ కొఠారి. నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఐసి ఫుల్ ఫామ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సో సిఐసి చైర్మన్ వచ్చి బీమల్ జుల్కా. ఇంగ్లీష్ వీడియోలో ఇది అప్డేట్ చేయలేదు, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. అలాగే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ హెడ్ వచ్చి డిపి సింగ్. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సెక్రటరీ కొత్త కార్యదర్శి అడిగితే కనుక ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్ అని అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా, అలాగే కార్యదర్శి సెక్రటరీ వచ్చి పీకే సింగ్. నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చి బీమల్ కుమార్ రాయ్. అలాగే సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ హెడ్ వచ్చి రీసెంట్గా అప్డేట్ అయ్యారో మనకి ఉదయ్ కొటాక్. అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి యుఐడిఏఐ ఉంటుంది కదా, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీని యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి పంకజ్ కుమార్. నెక్స్ట్ ప్రసార భారతికి సంబంధించి సిఇఓ వచ్చి శశిశేఖర వెంపటి. అలాగే ప్రసార భారతి చైర్మన్ వచ్చి సూర్యప్రకాష్. ఈయనైతే రిటైర్ అవ్వడం జరిగింది. ఈయన ప్లేస్లో ఇంకా కొత్త చైర్మన్గా ఎవరో అయితే అపాయింట్ అవ్వలేదు. నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎస్ఈకి సంబంధించి ప్రెసిడెంట్ వచ్చి మనకి ప్రాసూన్ జోషి. అలాగే సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిగితే కనుక రవీంద్ర బాకర్. ఈయనైతే మనకి కొత్తగా నియమితులు అవడం జరిగింది. సిబిఎస్ఈ ప్రెసిడెంట్ వచ్చి ప్రాసూన్ జోషి, సిఇఓ వచ్చి రవీంద్ర బాకర్. అలాగే మనకి ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ వచ్చి శ్రీ బిజేంద్ర పాల్ సింగ్. నెక్స్ట్ మనకి ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే మనకి ఇండియాలో ఉండే టెలికాం రంగం అంటే మనకి జియో, వొడాఫోన్, ఎయిర్టెల్ ఇలాంటి టెలికాం రంగం ఉంటుంది కదా, ఇటువంటి కంపెనీస్ అన్నిటినీ కూడా మనకి రెగ్యులేట్ చేసే సంస్థే ఈ ట్రాయ్ అనేది. దీని యొక్క హెడ్ వచ్చి రామ్ సేవక్ శర్మ. అలాగే 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చి వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి, 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ 15వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చి ఎన్కే సింగ్. నెక్స్ట్ జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి అంటారు కదా, ఫుల్ ఫామ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చి గిరీష్ చంద్ర చతుర్వేది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి విక్రమ్ లిమియా. అలాగే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చి విక్రమ్జిత్ సేన్. అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చి ఆశీష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్ మనకి డిఫెన్స్ రిలేటెడ్ అలాగే సెక్యూరిటీ రిలేటెడ్ హెడ్స్ అనేది చూసినట్లయితే మనకి త్రివిధ దళాలు అంటారు కదా, మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేవి. వీటికి సంబంధించి అధిపతులు చూసినట్లయితే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఆర్మీ హెడ్ వచ్చి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. అలాగే చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ వచ్చి అడ్మిరల్ కరంబీర్ సింగ్. అలాగే చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చి ఎయిర్ చీఫ్ మాస్టర్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. సో ఆర్మీ హెడ్ వచ్చి మనోజ్ ముకుంద్ నర్వానే, నేవీ హెడ్ వచ్చి కరంబీర్ సింగ్, ఎయిర్ ఫోర్స్ హెడ్ వచ్చి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ హెడ్ వచ్చి జనరల్ బిపిన్ రావత్. అలాగే ఆర్మీ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ మనకి మెయిన్ చీఫ్ ఉన్నట్టే మనకి కింద అసిస్ట్గా వైస్ చీఫ్ కూడా ఉంటారు కదా. ఆర్మీ యొక్క వైస్ చీఫ్ ఎవరు అంటే లెఫ్టినెంట్ జనరల్ సత్యేంద్ర కుమార్ సైని. అలాగే నేవల్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ వచ్చి వైస్ అడ్మిరల్ జి అశోక్ కుమార్. అలాగే ఎయిర్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ వచ్చి ఎయిర్ మార్షల్ హర్జీత్ సింగ్ అరోరా.
నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఓకే, ఐపీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క హెడ్ వచ్చి అరవింద్ కుమార్. అలాగే సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ యొక్క హెడ్ వచ్చి ఋషికుమార్ శుక్లా. అలాగే మనకి బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, దీని యొక్క హెడ్ వచ్చి సుర్జీత్ సింగ్ దేశ్వాల్. అలాగే మనకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, సో మనకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క హెడ్ వచ్చి సమంత్ గోయల్. ఎక్కువగా డిఫెన్స్ హెడ్స్ని మనం డైరెక్టర్ జనరల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దీని యొక్క హెడ్ వచ్చి వైసీ మోడీ. అలాగే ఎన్ఎస్ఏ అంటే జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు ఎవరు అంటే అజిత్ కుమార్ దోవల్. అలాగే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఓకే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క హెడ్ వచ్చి అనూప్ కుమార్ సింగ్. నెక్స్ట్ ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఓకే, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి ఎస్ఎస్ దేశ్వాల్. అలాగే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఓకే, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి కృష్ణ స్వామి నటరాజన్. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, డైరెక్టర్ జనరల్ రాజేష్ రంజన్. అలాగే ఎస్ఎస్బి అంటే సహస్ర సీమబల్ హెడ్ వచ్చి డైరెక్టర్ జనరల్ వచ్చి కుమార్ రాజేష్ చంద్ర. అలాగే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఓకే, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి హెడ్ వచ్చి ఎస్ఎన్ ప్రధాన్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ లైక్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ కానీ ఇతర రకాల ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్స్ అనేవి చూద్దాం. మొట్టమొదటిగా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అని అంటారు. ఆర్బీఐ అంటే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని మొత్తం కూడా రెగ్యులేట్ చేసే సంస్థ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ వచ్చి శక్తికాంత్ దాస్. ఈయన మనకి 25వ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. అలాగే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ కూడా ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి 3 ఉన్నారు. రీసెంట్గా ఎన్ఎస్ విశ్వనాథన్ రిజైన్ చేయడంతో ప్రస్తుతం అయితే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా బీపీ కనుంగో, మహేష్ కుమార్ జైన్, అలాగే మైకేల్ పాత్ర వీళ్ళు మాత్రమే ఉండడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఐబీఏ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఉంటుంది. ఈ ఐబీఏ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క చైర్మన్ వచ్చి మనకి ఎస్బీఐ చైర్మన్ అయిన రజనీష్ కుమార్. అలాగే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సునీల్ మెహతా. అలాగే పిఎఫ్ఆర్డిఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఇండియాలో ఉన్న పెన్షన్ ఫండ్ రెగ్యులేట్ చేసే సంస్థ. దీని యొక్క హెడ్ వచ్చి సుప్రతీం బండియోపాధ్యాయ. నెక్స్ట్ నాబార్డ్ యొక్క చైర్మన్ వచ్చి మనకి గోవిందరాజులు చింతాల. సో నాబార్డ్ అంటే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ ఎవరు అంటే గోవిందరాజులు చింతాల. అలాగే మనకి సెబీ ఫుల్ ఫామ్ వచ్చి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ వచ్చి అజయ్ త్యాగి. నెక్స్ట్ మనకి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి ఎంఆర్ కుమార్. అలాగే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి రజనీష్ కుమార్. అలాగే ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి శరత్ కుమార్ హోతా. అలాగే మనకి ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి సుభాష్ చంద్ర కుంతియా. మనకి ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఉంటాయి కదా, ఎల్ఐసి కానీ, అలాగే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని, ఓరియంటల్ ఇన్సూరెన్స్, ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటినీ కూడా మనకి రెగ్యులేట్ చేసే సంస్థే ఈ ఐఆర్డిఏఐ అనేది. దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో అయితే ఉంటుంది. దీని యొక్క చైర్మన్ వచ్చి సుభాష్ చంద్ర కుంతియా. నెక్స్ట్ సెడ్బీ భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ అని పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో చూసుకుంటే స్మాల్ ఇండస్ట్రియల్
డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే మహమ్మద్ ముస్తఫా. నెక్స్ట్ మనకి ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ వచ్చి సంగీతారెడ్డి. ఫిక్కీ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చి దిలీప్ చినాయ్. ఫిక్కీ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఉదయ్ శంకర్. ఫిక్కీ యొక్క వైస్ ప్రెసిడెంట్ వచ్చి సంజీవ్ మెహతా. మనకి ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ జనరల్ అయితే మనకి బాగా ఇంపార్టెంట్, ఈ రెండు అయితే మనకి గుర్తుపెట్టుకోండి. ఫిక్కీ ప్రెసిడెంట్ సంగీతారెడ్డి, ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిలీప్ చినాయ్. అలాగే ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. నాస్కామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి మనకి దిబ్జానీ ఘోష్. అలాగే నాస్కామ్ యొక్క చైర్మన్ వచ్చి యుబి ప్రవీణ్ రావు. నాస్కామ్ యొక్క వైస్ చైర్పర్సన్ వచ్చి రేఖా మీనన్. ఓకే, నాస్కామ్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. నెక్స్ట్ అసోచామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి మనకి నిరంజన్ హీరా నందాని. అసోచామ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే నిరంజన్ హీరా నందాని. అసోచామ్ ఫుల్ ఫామ్ వచ్చి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఓకే, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనకి సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. అంటే కేంద్ర ప్రత్యక్ష పన్నుల చైర్మన్ ఎవరు అంటే ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ యొక్క సెంట్రల్ బోర్డు హెడ్ వచ్చి ఎం అజిత్ కుమార్. సిబిడిటి చైర్మన్ మనకి కేంద్ర ప్రత్యక్ష పన్నుల చైర్మన్ వచ్చి ప్రమోద్ చంద్ర మోడీ. మనకి పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ సెంట్రల్ బోర్డు యొక్క హెడ్ వచ్చి ఎం అజిత్ కుమార్. ఓకే, మనకి ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలకు సంబంధించి కొన్ని బోర్డ్స్ అనేవి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లైక్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటికి యూపీఎస్సీ బోర్డు అనేది మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అలాగే మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మనకి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్ ఇలాంటి నోటిఫికేషన్ ద్వారా మనకి ఎస్ఎస్సి బోర్డు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అలాగే ఇండియాలో ఉన్న గ్రామీణ బ్యాంకులు కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ అన్నిటికీ కూడా కామన్గా ఐబీపీఎస్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూపీఎస్సి చైర్మన్ వచ్చి అరవింద్ సక్సేనా. అలాగే ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఎస్ఎస్సి చైర్మన్ వచ్చి బ్రజ్రాజ్ శర్మ. అలాగే ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ హెడ్ వచ్చి హర్దీష్ కుమార్. అలాగే మనకి సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటారు కదా. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ సిబిఎస్ఈ చైర్మన్ వచ్చి మనోజ్ అహూజా. నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్. ఇండియాలో మనకి ప్లానింగ్ కమిషన్ అని ఉండేది. సో ఈ ప్లానింగ్ కమిషన్ని మనకి రీప్లేస్ చేస్తూ 2015 సంవత్సరంలో నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. సో ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో 2015 నుండి ఈ నీతి ఆయోగ్ అయితే రావడం జరిగింది. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే మనకి ప్రధానమంత్రిగా అంటే ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు. సో ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. అలాగే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి అమితాబ్ కాంత్. నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది. దీని యొక్క చైర్మన్ వచ్చి కె శివన్. అలాగే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి కేఎన్ వ్యాస్. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ ఫుల్ ఫామ్ వచ్చి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. దీని యొక్క డైరెక్టర్ వచ్చి అజిత్ కుమార్ మహంతి. నెక్స్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క హెడ్ వచ్చి ఏ రాజరాజన్. ఓకే, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హెడ్ ఎవరు ఏ రాజరాజన్. అలాగే డిఆర్డిఓ ఫుల్ ఫామ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ యొక్క చైర్మన్ వచ్చి జి సతీష్ రెడ్డి. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ క్రీడలకు సంబంధించిన ఆర్గనైజేషన్ చూసినట్లయితే బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బీసీసీఐ యొక్క అధ్యక్షుడు వచ్చి సౌరవ్ గంగోలీ. అలాగే బీసీసీఐకి సంబంధించి తాత్కాలిక సిఇఓ తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రీసెంట్గా హేమంగ్ అమెన్ అపాయింట్ అవ్వడం జరిగింది. బీసీసీఐ అధ్యక్షుడు వచ్చి సౌరవ్ గంగోలీ. బీసీసీఐ తాత్కాలిక సిఇఓ వచ్చి హేమంగ్ అమెన్.
నెక్స్ట్ అలాగే ఐసీసీ అంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంటుంది కదా. ఐసీసీ యొక్క తాత్కాలిక చైర్మన్ వచ్చి మనకి ఇమ్రాన్ ఖ్వాజా. శశాంక్ మనోహర్ టర్మ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఐసీసీ తాత్కాలిక చైర్మన్గా ఇమ్రాన్ ఖ్వాజా నియమితులయ్యారు. అలాగే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ వచ్చి మనోజ్ సాహ్ని. అలాగే మనకి ఫీఫా, ఫుట్బాల్కి సంబంధించి ఫీఫా ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, ఫుల్ ఫామ్ వచ్చి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. దీని యొక్క చైర్మన్ వచ్చి జియానీ ఇన్ఫాంటినో. ఓకే, ఫీఫా చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉంటుంది కదా, దీని చైర్మన్ వచ్చి థామస్ బ్యాచ్. అలాగే ఐఓఏ, ఇండియన్ ఒలింపిక్ కమిటీ యొక్క చైర్మన్ వచ్చి నరేంద్ర దో బాత్రా. ఓకే, అలాగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ వచ్చి నరేంద్ర బాత్రా. అలాగే భారత హాకీ సమాఖ్య చైర్మన్, ఇండియన్ హాకీ ఫెడరేషన్ యొక్క చైర్మన్ వచ్చి రీసెంట్గా అప్డేట్ అయ్యారు జ్ఞానేంద్ర నిగోబం. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ సెక్రటరీస్, కార్యదర్శులు చూసినట్లయితే క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్, విదేశాంగ కార్యదర్శి ఫారెన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లా, హోమ్ సెక్రటరీ హోమ్ కార్యదర్శి వచ్చి అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ కార్యదర్శి వచ్చి అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక కార్యదర్శి ఫైనాన్స్ సెక్రటరీ వచ్చి అజయ్ భూషణ్ పాండే. మనకి రెవెన్యూ అలాగే ఆర్థిక రెండింటికి కామన్గా ఆర్థిక కార్యదర్శిగా ప్రస్తుతం అజయ్ భూషణ్ పాండేనే ఉండడం జరిగింది. ఆర్థిక సేవల కార్యదర్శి మనకి దెప్సిస్ పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ కార్యదర్శులు, సెక్రటరీస్ అనేవి. నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రధాన కార్యదర్శి వచ్చి ప్రమోద్ కుమార్ మిశ్రా. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రధాన సలహాదారు వచ్చి ప్రదీప్ కుమార్ సింహ. సో ఇది ప్రధాన కార్యదర్శి, ఇది ప్రధాన సలహాదారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే మనకి ప్రధానమంత్రికి ప్రైవేట్ కార్యదర్శులు కూడా ఉంటారు. వాళ్ళు వచ్చి రాజీవ్ టోప్నో, వివేక్ కుమార్, అలాగే రీసెంట్గా హార్దిక్ సతీష్ చంద్ర షా కూడా కొత్తగా అయితే ప్రైవేట్ సెక్రటరీగా జాయిన్ అవ్వడం జరిగింది. రాజీవ్ టోప్నో, వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. నెక్స్ట్ మొట్టమొదటి లోక్పాల్ ఎవరు అంటే పినాకీ చంద్ర ఘోష్ లేదా పీసీ ఘోష్ అంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మొదటి లోకాయుక్త ఎవరు అంటే జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి. అలాగే తెలంగాణ లోకాయుక్త ఎవరు అంటే సివి రాములు. నెక్స్ట్ మనకి అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ అంటారు. దీని యొక్క చైర్మన్ వచ్చి అనిల్ డి సహస్రబుద్ధే. అలాగే ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ ఎవరు అంటే టిఎస్ తిరుమూర్తి. ఓకే, సో ఇది మనకి కంప్లీట్గా అప్డేటెడ్ హూ ఈస్ హూ వీడియో అనేది. సో దీంట్లో నేను సీఎంస్ అండ్ గవర్నర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ కవర్ చేయలేదు. నేను మనకి మొత్తం కంప్లీట్గా సీఎంస్ అండ్ గవర్నర్స్ సపరేట్ వీడియో, అలాగే క్యాబినెట్ మినిస్టర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అలాగే కంపెనీ యొక్క సీఈఓస్ అనేది కూడా సపరేట్గా వీడియోలో కవర్ చేస్తాను. వాటిని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే వాటిని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అన్నది మీకు ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ నుండి నేను కోరుకున్నది అయితే ఒకటే, చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేసి నాకు హెల్ప్ అయితే చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్ లింక్ కనుక వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేస్తే లింక్ వస్తుంది. అక్కడ నుండి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇదే మీరు నాకు చేసే హెల్ప్ వల్ల. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.